ఏలూరు జిల్లాలో వీఆర్ఏలు రోడ్డెక్కారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన రెవెన్యూ అధికారులు తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలన్నారు. అర్హత ఉన్న వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న వేతనం 10,500 రూపాయలతో తమ కుటుంబాలు అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలను అధిగమించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 12వ జాయింట్ రీప్లేస్మెంట్ డే కార్యక్రమం గుంటూరు జీజీహెచ్లో ఘనంగా జరిగింది. ఇప్పటి వరకు జీజీహెచ్లో 125 జాయింట్ రీప్లేస్మెంట్ జరిగినట్లు సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, ఉన్నతి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. 2016లో నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు మొదటి మోకాలు ఆపరేషన్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు 10 సంవత్సరాలలో 125 మోకాలు ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ప్రపంచ అవయవదాన దినోత్సవంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. అవయవదానం ద్వారా ఒక వ్యక్తి 8 మందికి ప్రాణదానం చేయవచ్చని, ప్రస్తుతం దేశంలో 60,000 మంది అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి తెలిపారు. అవయవదానం చేసిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం 10,000 సాయంతో పాటు కలెక్టర్ లేదా ఎస్పీ పాల్గొనేలా ప్రత్యేక జీవో తీసుకొచ్చామని, 2026లో 93 మంది డోనర్ల ద్వారా 360 మందికి అవయవ మార్పిడి జరిగిందని పేర్కొన్నారు. నకిలీ కారుణ్య ఉద్యోగ నియామకాల కేసులో 2 కీలక నిందితులను కడప పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద 10 నుంచి 15 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. సుమారు 25 మంది అభ్యర్థుల నుంచి 2 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గోపవరపు గూడెంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1.30 కోట్ల వ్యయంతో పూర్తయిన చిక్కవరం పురుషోత్తపట్నం రహదారిని జల్ జీవన్ మిషన్ కింద 53.90 లక్షలతో నిర్మించిన తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటికే 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి కాగా, రహదారి అభివృద్ధి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం మరో 1.44 కోట్ల పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజాకుమారి గనియాతో కలిసి ప్రారంభించారు. నంద్యాల జిల్లాకు ప్రభుత్వం 11 వాహనాలను కేటాయించిందని, ప్రసవం అనంతరం బాలింతలను, శిశువులను క్షేమంగా ఉచితంగా ఇంటికి చేర్చడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. నెల్లూరు హైవేపై అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. సింగరాయకొండ నుంచి వచ్చిన సమాచారంతో స్పందించిన ఎమ్మెల్యే తన బృందాలు, పోలీసుల సాయంతో వాహనాలను అడ్డుకుని గోవులను సంరక్షణ కేంద్రాలకు తరలించారు. నెల్లూరు రూరల్ పరిధిలో గోవుల తరలింపును సహించేది లేదని, హైవేపై హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిఘా పెంచుతామని ఆయన వర్గం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతూ డిఎస్సీ అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో థ్యాంక్యూ సీఎం లోకేష్ ప్లకార్డులతో ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ ఉత్సాహభరిత ర్యాలీ కొనసాగింది. డిఎస్సీ నియామక ప్రక్రియపై ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాల పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ ర్యాలీ నిర్వహించింది. డిఎస్సీ అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, నారా లోకేష్ కు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే డిఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 16,500 మందికి డిఎస్సీలో ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ ఉద్యోగమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని 17, 18 వార్డుల్లో టీడీపీ ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల పాలనా విజయాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనుల పురోగతిపై నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులకు సంబంధించి సీఎం చంద్రబాబుకు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు వర్క్ షెడ్యూల్ అందజేశారని, షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్న దానిపై ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి మంత్రికి నివేదిక అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నేటి నుంచి 2 నెలల పాటు కొనసాగే ఈ ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026ను ప్రాజెక్టు డైరెక్టర్ సృజనారాథ్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి శ్రీ సత్యకుమార్ యాదవ్తో పాటు మరికొంతమంది ప్రముఖులు హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఫిలిస్ వ్యాధుల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచడం, అపోహలను తొలగించడం, సకాలంలో పరీక్షలు చేయించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తిలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులు, హైరిస్క్ గర్భిణీలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఉచిత రవాణా సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్య రక్షణకు మరింత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. కామన్వెల్త్, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు శనపతి గురునాయుడు, వల్లూరి అజయ్ బాబు, రెడ్డి భవానీ, బెల్లాన భార్గవిలతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రతిభ చూపిన రాజేష్ పొట్టాలను ప్రభుత్వం ఆదుకోవాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని గ్రామాల నుంచి వచ్చి దేశానికి పేరు తెచ్చిన ఈ పేద క్రీడాకారులకు ఆగస్టు 15 సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రత్యేక నజరానాలు, ఆర్థిక చేయూత ప్రకటించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు మంజూరైన 13 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను భీమవరం ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చెదలవాడ నాగరాణితో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంత గర్భిణీలకు ఈ వాహనాలు సకాలంలో ఉచిత సేవలు అందిస్తాయని నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో ఒక్క రాయచోటి నియోజకవర్గంలోనే 1275 మందికి 14.60 కోట్ల రూపాయల నిధులు అందజేశామని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది పౌరులు జాతీయ జెండాలతో నగర వీధుల్లో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఎందరో వీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్రమని పేర్కొన్న ఎమ్మెల్యే హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం నుండి కేసీ కెనాల్కు తాగునీటిని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఒక పంపు ద్వారా 360 క్యూసెక్కుల నీటిని కెనాల్లోకి వదిలారు. నియోజకవర్గంలో తాగునీటి కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ తిరంగ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ అధికారులు, పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పుల్లారావు కోరారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో హర్ ఘర్ తిరంగా ప్రచార ర్యాలీని అధికారులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ స్వప్న పవర్ జగన్నాథ్, తహసీల్దార్ రాధాకృష్ణ, కమిషనర్ నూకరాజు పాల్గొని ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ర్యాలీ అనంతరం విద్యార్థులకు సబ్ కలెక్టర్ కార్యాలయ పనితీరుపై అవగాహన కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సత్యమ్మ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, విద్యార్థులు, పుర ప్రముఖులతో కలిసి పాల్గొని దేశభక్తిని చాటారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఐక్యతతో దేశాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుండి బెంజ్ సర్కిల్ వరకు ఉత్సాహభరితంగా తిరంగ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. పాఠశాల, కళాశాల, నర్సింగ్ విద్యార్థులతో పాటు స్కేటింగ్ చిన్నారులు జాతీయ జెండాలతో ర్యాలీలో సందడి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమాచారాన్ని మీడియాకు ఇస్తే చర్యలు తీసుకుంటామంటూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్పై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్య వైఫల్యాలు, ప్రమాదాల వివరాలు బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆగస్టు 10న జారీ చేసిన ఈ సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాయికుమార్ నాయకత్వంలో కోట్ల జంక్షన్ నుండి గంట స్తంభం వరకు 100 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పిఐఎన్టీ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించారు. కిటికీ గ్రిల్ కట్ చేసి ఓ ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడ్డారు. 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండిని దొంగల ముఠా దోచుకెళ్లింది. ముసుగులు, చెడ్డీలు ధరించి 4 వ్యక్తులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించి విచారణ వేగవంతం చేశారు. ఏలూరు నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఇండోర్ స్టేడియం వద్ద హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ కలిసి ప్రారంభించారు. ఇండోర్ స్టేడియం నుండి బస్టాండ్, ఫైర్ స్టేషన్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో భారీ జాతీయ జెండాతో ప్రజలు, విద్యార్థులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కడప జిల్లా వల్లూరులో ప్రణవ్ అనే వ్యక్తిని కారులో తీసుకెళ్లి క్షుద్రపూజల పేరుతో హత్యాయత్నం చేసిన కేసులో 3 అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ బాలస్వామిరెడ్డి తెలిపారు. కాణిపాకం విజయ్ కుమార్, బాల హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యాలను అదుపులోకి తీసుకుని వారి నుంచి కారు, కత్తి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమర్థవంతంగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్న వల్లూరు ఎస్ఐ ఆర్ శివనాగిరెడ్డి సిబ్బందిని ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ అభినందించారు. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అధ్యక్షతన అర్ధ సంవత్సర నేర సమీక్ష సమావేశం జరిగింది. గడిచిన 6 నెలల్లో జిల్లాల్లో నేరాల సంఖ్య 18%, మహిళలు, బాలికలపై నేరాలు 42%, దొంగతనాలు 28% తగ్గగా రోడ్డు ప్రమాద మరణాలు 30% తగ్గాయని ఎస్పీ వెల్లడించారు. జిల్లాల్లో దర్యాప్తు, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. నంద్యాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్లను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా అవయవదాన అంగీకార పత్రాన్ని పూర్తి చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన అవయవాలు 8 మంది బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో విద్యార్థులకు అందాల్సిన 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, మెస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ఓ ఏరియా కన్వీనర్ పవన్ ఆధ్వర్యంలో విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజుల కోసం హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఆపుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన అవసరాలకు అనుగుణంగా హాస్టల్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు నిర్వహించిన మారథాన్ ర్యాలీ త్రివర్ణ శోభితంగా మారింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి నేతృత్వంలో సుమారు 3,000 మంది విద్యార్థులు, అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎల్ఐసి కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామర హిమవంశీలు జాతీయ జెండాలతో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేస్తూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి హర్ ఘర్ తిరంగా సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేశారు. జాతీయ జెండా మన సార్వభౌమాధికారానికి ప్రతీక అని, సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఆర్డీటీ ప్రాజెక్టు డైరెక్టర్ మంచు ఫెర్రర్ ఆధ్వర్యంలో నూతన క్రీడా వికాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఈ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం అభినందనీయమని, స్థానిక నిరుపేదల కోసం ఆర్డీటీ సంస్థ ఆసుపత్రిని కూడా నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. విశాఖ జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వార్డులను హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల వార్డుల్లో బేబీ కిట్లను అందజేయడంతో పాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలింత లక్ష్మీదుర్గను, ఆమె బిడ్డను స్వయంగా తల్లి బిడ్డ వాహనంలో ఎక్కించుకుని కునవారిపాలెంలోని వారి ఇంటి వద్ద సురక్షితంగా దింపారు. నక్కపల్లి ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మార్చి ట్రామా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న
ఏపీ టెట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా గదులు, అభ్యర్థుల హాజరు, సీసీ కెమెరాల పర్యవేక్షణ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 5 నుండి 16వ తేదీ వరకు భీమవరంలోని 2 కేంద్రాల్లో మొత్తం 4,800 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, అభ్యర్థులకు తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.